కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి రోజును కార్తీక పౌర్ణమి, త్రిపురారి పౌర్ణమి లేదా దేవ దీపావళి అనే పేర్లతో జరుపుకుంటారు. కార్తీక పౌర్ణమి అనేది హిందువులకు అత్యంత పవిత్రమైన పండుగలలో ఒకటి. ప్రత్యేకత: త్రిపురారి పౌర్ణమి. ఈ పవిత్రమైన కార్తీక పౌర్ణమి రోజునే పరమశివుడు త్రిపురాసురుడు అనే రాక్షసుడిని సంహరించి లోకాన్ని రక్షించాడు. త్రిపురాసురుడు దేవతలను ఓడించి అంతరిక్షంలో 3 నగరాలను, త్రిపురాలను సృష్టించి ప్రజలను భయభ్రాంతులకు గురి చేసేవాడు. అప్పుడు శివుడు ఒక్క బాణంతో ఈ 3 నగరాలను నాశనం చేసి త్రిపురాసురుడిని సంహరించాడు. అందుకే దీనికి త్రిపురారి పౌర్ణమి అనే పేరు వచ్చింది. ఈ విజయాన్ని దేవతలు కూడా దీపావళి మాదిరిగా దీపాలు వెలిగించి ఉత్సవంగా జరుపుకున్నారు. మత్స్య అవతారం. వైష్ణవ సాంప్రదాయం ప్రకారం శ్రీ మహావిష్ణువు తన మొదటి అవతారమైన మత్స్యావతారాన్ని ఈ రోజే ధరించి ప్రపంచాన్ని ప్రళయం నుండి రక్షించారని నమ్ముతారు. దేవ దీపావళి. కార్తీక పౌర్ణమిని ఉత్తర భారతదేశంలో ముఖ్యంగా వారణాసిలోని గంగా ఘాట్లలో దేవ దీపావళిగా అత్యంత వైభవంగా జరుపుకుంటారు. ఈ రోజున దేవతలు భూమికి దిగివచ్చి గంగానదిలో స్నానం చేస్తారని భక్తుల నమ్మకం. వారణాసిలో గంగానది ఒడ్డున ఉన్న సుమారు 84 ఘాట్లలో లక్షలాది మట్టి ప్రమిదలను, దీపాలను వెలిగిస్తారు. ఇది చూడడానికి ఒక అద్భుతమైన దృశ్యంగా నిలుస్తుంది. ఆచారాలు మరియు పూజా విధానం. కార్తీక స్నానం. తెల్లవారుజామున నదులు, చెరువులు లేదా ఇంట్లోనైనా సరే పవిత్ర స్నానం చేయడం అత్యంత శుభప్రదంగా భావిస్తారు. దీపారాధన, దీపదానం. దేవాలయాల్లో, నదీ తీరాలలో, తులసి మొక్క వద్ద మరియు ఇంటి గుమ్మాల వద్ద దీపాలు వెలిగించడం, దీపదానం చేయడం లాంటివి చేస్తారు. ఇది పుణ్యాన్ని, మోక్షాన్ని ఇస్తుందని నమ్ముతారు. శివ పూజ. ఈ రోజున శివాలయాలు సందర్శించి శివలింగానికి నీరు, పాలు, తేనెతో అభిషేకం చేసి ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపించడం వలన కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు. సత్యనారాయణ వ్రతం. కార్తీక పౌర్ణమి రోజున సత్యనారాయణ వ్రతం ఆచరించడం శుభమని అంటారు. దాన ధర్మాలు. బ్రాహ్మణులకు, పేదవారికి ఆహార ధాన్యాలు, వస్త్రాలు, డబ్బు దానం చేయడం వలన పాపాలు తొలగి పుణ్యం లభిస్తుందని అంటారు.